హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వంకాయ చింతపండు కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 3-4 రోజుల వరకు బయట పెట్టుకున్నా కూడా ఏం చెడిపోదండి. మనం ఎక్కడైనా టూర్స్కి అలా వెళ్ళినప్పుడు ఈ కర్రీ స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు తమిళనాడులో అయితే చాలా ఫేమస్ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. వంకాయలు 1/4 కిలో తీసుకున్నానండి. ఒక వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక గిన్నెలో ఇలా పెట్టుకున్నానండి. ఎందుకంటే వంకాయలు కట్ చేసి ఇందులో వేసుకుందాం, అప్పుడు మనకు చేదు అనేది రాదు. టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చింతగుజ్జు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పౌడర్ అండి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాం. వంకాయల్ని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకుందాం. వేసేసుకొని ఇందులోకి చూడండి చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలను కూడా వేసుకుంటాం. రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులోకి మనము సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుందామండి. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి చింతగుజ్జు కూడా వేసేసుకుందాం. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకుందాం. వంకాయలు అయితే కంపల్సరీ ఉప్పు నీళ్ళలో వేయాలండి, లేదంటే అవి చేదుగా మారుతాయి. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 స్టీములు లేదా ఒక స్టీమ్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. నేనైతే 2 స్టీములు పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి చింతపండు వంకాయ కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.